హాయ్ ఫ్రెండ్స్, ప్రేమైన మిత్రులారా, ఇవొక్క ఇవి కర్పూరాలు దగ్గు, జలుబు, సర్ది, తలనొప్పి ఉన్నప్పుడు ఇవి ఒక్క డ్రాపు మన కర్చీఫ్లో వేసుకొని వాసన విడిచినప్పుడు మనకు దగ్గు, జలుబు, తలనొప్పి ఇవన్నీ పోతున్నాయి. ఇవి మూడు కలపాలండి. చూపిస్తున్నా. మనం ఇవి ఎక్కడ దొరుకుతాయి అని అంటే మన పూజా సామాగ్రిలో దొరుకుతాయి. మాకు ఇట్లా సర్ది, దగ్గు, జలుబు ఉన్నప్పుడు మేము పీల్చుకోవడానికి అమృతాంజన్ ఉంటుంది కదా, అది ఇవ్వండి కర్పూరాలు అంటే వాళ్ళు కర్పూరాలు ఇస్తారు. 3 కర్పూరాలు ఇస్తారు. అవి 3 మనం ఒక చిన్న డబ్బాలోకి పెట్టినప్పుడు అవి ఒక లిక్విడ్ లాగా మారుతాయి. అదొక్క డ్రాపు మనము కర్చీఫ్లో వేసుకొని పీల్చినా అదిరిపోయే ఘాటు ఉంటుంది, తొందరగా సెట్ అవుతుంది. అది ఎలా చేయాలో నేను చూపిస్తా, చూడండి. ఓకే, ఫ్రెండ్, అది చూసారా? ఇప్పుడే అది ఒక లిక్విడ్ లాగా మారుతుంది, త్వరగా మారుతుంది. ఇప్పుడే లిక్విడ్గా మారుతుంది. ఈ 3 కర్పూరాలు కనుక మీరు కలిపి ఒక చిన్న డబ్బాలో, ఇలా ఒక చిన్న ప్లాస్టిక్ డబ్బాలో అయినా ఏదైనా ఒక డబ్బాలో పెట్టుకున్నప్పుడు ఇది లిక్విడ్ లాగా మారుతుంది. మారినప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఒక్క డ్రాప్ తీసి కర్చీఫ్లో వేసుకొని మన ముక్కు కాడ వాసన పీల్చినప్పుడు మంచి మన అమృతాంజన్ కంటే దీనికంటే మంచి ఘాటు ఉంటుంది, ఫలితం కూడా ఉంటుంది, త్వరగా తగ్గిపోతుంది. మీరు ప్రయత్నించండి. ఇవే 3 డబ్బాలు. అంటే దీన్ని సీల్ తీసేసాను. దీని పేరు కూడా ఉంది కానీ సీల్లో పోయింది. ఇలా ఉంటాయండి. మీకు డిస్ప్లే మీద చూపిస్తా ఇవేంటిది ఏమని. చూడండి, ఇది ఇప్పుడే లిక్విడ్లా మారుతుంది. చూసారా? తొందరగా మారుతుంది, త్వరగా లిక్విడ్గా మారుతుంది. వీటిపైన ఏమని ఉందంటే పుదీనా కర్పూరము, జామ కర్పూరము, ఇది పచ్చకర్పూరము. ఇది పచ్చకర్పూరం అంటారు, ఇది పుదీనా కర్పూరము, జామ కర్పూరము. ఈ 3 కర్పూరాలు కలిపి ఒక చిన్న డబ్బాలో పెట్టుకున్నామంటే ఒక 5-10 నిమిషాలలో లిక్విడ్గా మారుతుంది. మారాక దీన్ని ఒక చిన్న కర్చీఫ్లో ఒక డ్రాప్ వేసుకొని ముక్కు కాడ పీల్చుకున్నప్పుడు మనకు జలుబే కానీ, దగ్గే కానీ, తలనొప్పే కానీ పోతుంది. మంచి ఫలితం ఉంటుంది ఫ్రెండ్. మీరు ప్రయత్నించండి. ఓకే, బాయ్. తప్పక లైక్ కొట్టండి, ఎందుకంటే మన ఆరోగ్యమే మహాభాగ్యము. ఇవన్నీ మనకు పూజా సామాన్లు షాప్లో దొరుకుతాయి. తప్పకుండా మీరు ప్రయత్నించాలి ఫ్రెండ్. ఎందుకంటే ఈ 3 కర్పూరాలు పూజ సామాగ్రిలో దొరుకుతుంది. పుదీనా కర్పూరము, జామ కర్పూరము, పచ్చకర్పూరం, ఈ 3 కర్పూరాలు కలిపి మీరు ఒక చిన్న డబ్బాలు ఎత్తుకున్నారనుకుంటే ఒక 2 నిమిషాలలో 3 నిమిషాలు లిక్విడ్గా మారుతుంది. మారినాక ఆ లిక్విడ్ని కాస్త తీసి మీరు కర్చీఫ్లో వేసుకొని ఇలా పీల్చుకున్నారంటే అదిరిపోయేంత ఘాటు ఉంటుంది, సూపర్ ఉంటుంది. ఇలా వాసన పీలిస్తే అదిరిపోయే ఘాటు ఉందండి. దగ్గు, జలుబు, దమ్ము, సర్ది ఏది ఉన్నా పోతుంది. మీరు ప్రయత్నించండి ఫ్రెండ్. మీకోసమే నా ఈ ప్రయత్నం. చూడండి, లిక్విడ్గా మారుతుంది. ఆల్రెడీ లిక్విడ్గా మారాక ఒక డ్రాప్ తీసి కర్చీఫ్ మీద తీసుకొని స్మెల్ పీలుస్తా. అప్పుడు చాలా బాగుంటుంది ఫ్రెండ్. మీరు ప్రయత్నించండి. అందాక నేను ఒక డ్రాప్ తీసి ఇలా రాసుకొని చూస్తున్నా. చూడండి, అదిరిపోయే ఘాటు ఉంది. డైరెక్ట్ ముక్కు కంటించుకోకండి, మండుతుంది. కర్చీఫ్లో పెట్టుకొని పీల్చండి, బాగుంటుంది. ఓకే ఫ్రెండ్, ఇలాంటివి ఇంకా మరిన్ని చేసి మీకు చూపిస్తాను. మీరు చూసి తప్పక లైక్ కొట్టండి ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ.